హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 6 ఫిబ్రవరి 2026 6 ఫిబ్రవరి 2026. సో ఈరోజు శుక్రవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. సో తప్పనిసరిగా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఇక ఇప్పుడు జాముల ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి ఇప్పుడు చూద్దాం. మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు మొదటి జాము నడుస్తుంది. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకిడాగ పర్లాలండి. కాకిడాగ పర్లాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకిడాగ పర్లా రంగుల్లో కుసి, ఎర్ర కుసి కానీ గట్టి కుసి కానీ ఉండేట్టుగా చూసుకోండి. అటువంటి కాకిడాగ పర్లాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు నెమల డ్యాగలు, నెమల రసంగులు, శుద్ధ డ్యాగలు, కాకి నెమళ్ళు, గట్టి నెమళ్ళు, నల్ల సవలాలు, నెమలి అబ్రాసులు, నల్ల అబ్రాసులు, అలాగే నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపు రంగులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, అలాగే కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి కాకి పింగళాలు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో గెలిచే రంగులు ఉంటాయి, రైట్ సైడ్లో ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు ఉంటాయండి. సో మీరు ఎప్పుడు కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఎడమ పక్కన గెలిచే రంగులు ఉంటాయి, కుడి పక్కన ఓడిపోయే రంగులు ఉంటాయి అన్నమాట. గెలిచే రంగుల్ని ఇక్కడ మీరు గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓడిపోయే రంగుల్లో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం పెట్టుకోవచ్చండి. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందండి. ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్ల కక్కెరలు అండి. నల్ల కక్కెరలని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ముసుగులకి జోళ్ళకి. సో ఈ నల్ల కక్కెర రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలండి. కుసి నలుపున్నటువంటి బొంగ నలుపున్నటువంటి నల్ల కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఈ చూపులకు మాత్రం గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి పింగళాలు, గౌడి పేకల కాకులు, గట్టి పింగళాలు, కాకి పింగళ గౌళ్ళు, కాకి నెమలి గౌళ్ళు, కాకి నెమలి కక్కెరలు, తెల్లటి సేతువాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పోలాలు, నెమలి పింగళాలు, గౌడి పేకల నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో లెఫ్ట్ సైడ్లో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు అంటే ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి రంగులు. వీటిని ఏ రంగుల మీద మనం పెట్టుకోవాలని చూసినప్పుడు మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి రసంగి డ్యాగలు, పండు డ్యాగలు, మిరప్పండు డ్యాగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు కాకులు, కోడి నెమలి రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఈ జాములో ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములో ఎప్పుడు కూడా గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. మీ కోళ్ళు గెలుపులో ఉండాలి, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. మ్యాక్సిమం పింగళాలకైతే ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే మూడవ జామ్ వచ్చేసరికి ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్లనెమలి పింగళాలండి. తెల్లనెమలి పింగళాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్లనెమలి పింగళ రంగుల్లో కుసి తెలుపు ఉండాలండి. కుసి తెలుపున్నటువంటి తెల్లనెమలి పింగళాలను మాత్రమే ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే బొంగ తెలుపు ఉండాలండి. అటువంటి తెల్లనెమలి పింగళాలను మాత్రం మనం ముసుగుల జోళ్ళకు ఉపయోగించుకోవాలి. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఈ జాములో చూపులకు మాత్రమే గెలిచే రంగులు చూద్దాం. ఇప్పుడు చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి నెమళ్ళు, గట్టి నెమళ్ళు, కోడి చూపు రంగులు, నెమలి పింగళాలు, కోడి నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసు గౌళ్ళు, కోడి కక్కెరలు, బాగా కోడి చూపు నెమలి డ్యాగలు, సేతువాలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా
చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కాకులు, కాకి డేగలు, కాకి డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, శుద్ధ డేగలు, పండు డేగలు, మిరప్పండు డేగలు, పచ్చ కాకులు, తొమ్మిద కాకులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అనమాట. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. ఈ జామలో కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి. అలాగే 4వ జామ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామలో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రకెక్కెరలు అనమాట. ఎర్రకెక్కెరలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్రకెక్కెరలో కుసి ఎరుపు ఉండాలన్నమాట. కుసి ఎరుపు, మొగ్గ ఎరుపు ఉన్నటువంటి ఎర్రకెక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. కుసి బొంగ ఎరుపు ఉన్నటువంటి ఎర్రకెక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూపులకు మాత్రం గెలుస్తాయన్నమాట. ఇవి చూపులకు గెలిచేటటువంటి రంగులు గట్టి డేగలు, కోడి డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పోలాలు, కోడి డేగ పోలాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర మైలాలు, కోడి రసంగి మైలాలన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, కోడి కాకి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, కాకి అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, తుమ్మెద కాకులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అండి ఈ జాములు ఇవన్నీ కూడా. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగలకైతే ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే 5వ జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గట్టి కాకులు అనమాట. గట్టి కాకుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ గట్టి కాకు రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉన్నటువంటి గట్టి కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి డేగలు, కోడి పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, నల్లకుసి రసంగులు, నలుపు మించిన డేగలు, కోడి రసంగి డేగలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, సేతువాలు, పసిమిగల సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి సేతువాలు, ఎర్రబుట్ట సేతువాలు, గౌడు అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:40 నుంచి రాత్రి 9:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు కాకి నెమళ్ళు అండి. కాకి నెమల్ని మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. కుసి నలుపు ఉండాలన్నమాట. అటువంటి కాకి నెమల్ని మాత్రమే మనం ముసుగులు జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డేగలు. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జామ్ మొత్తం కూడా నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే 7వ జామ్ వచ్చేసరికి రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి పింగళాలండి. కోడి పింగళాలని ముసుగులకు జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు కక్కెరలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు,
కాకిడాక పల్లాలు, ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములు ఇవన్నీ కూడా ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ మొత్తం కూడా. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం దిక్కు వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలన్నమాట. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే వదులుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి మీకు. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి హస్త నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. హస్త నక్షత్రంలో గెలుచెమ్మరి ఓడే రంగులు వచ్చేసరికి పింగళ మీద నెమల రంగు ఓడిపోతుంది, నెమలి మీద ఎర్రపొడ కోడి రంగు ఓడిపోతుంది, డేగ మీద పింగళ, నల్ల, మైలాంటి రంగులు అయితే ఓడిపోతాయి, పసిమి కోడి మీద నెమల రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. హస్త నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.